కార్తీక జ్వాలాతోరణం చేసినందువలన జాతీయ భేదం లేకుండా మానవులకు, కీటకాదులకు, పక్షులకు, దోమలకు, జలచరాలను, చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని జ్యోతిష్యం జ్యోతిష్యం చెప్తుంది. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో ముఖ్యమైన పర్వదినం. కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి ఈరోజు శ్రీహరి మత్స్య రూపంలో అవతరించాడే ప్రతీతి. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ప్రదోష వేళలో దీపాలను వెలిగించి దీప దర్శనం చేసుకోవాలి. జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణులు పాపాలు హరించబడి సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలాతోరణం చేసినందువలన జాతి భేదం లేకుండా మానవులకు, కీటకాదులకు, పక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని జ్యోతిష్యం చెబుతుంది. కార్తీక పౌర్ణమి రోజున వేదవాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం సర్వ పాప పరిహారం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొని విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన కథనం ప్రచారంలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా ఉషోత్సర్జనం చేయుట, సాలగ్రామమును దానం చేయుట, ఉసిరికాయలు దీక్షణతో దానం చేయుట, ఎన్నో పుణ్యకార్యములు వెనుక జన్మయందు చేసిన సమస్త పాపాలు నశింపజేసుకొందురు. కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఆ ఒక్కరోజు 365 లేదా 1000 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. స్వయం పాకం ప్రీత్యర్థం దానం చేస్తారు. కార్తీకంలో ఆధ్యాత్మికం, ఆరోగ్యపరమైన ఉపయోగాలు. కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైన నెల రోజుల పాటు తులసి కోట లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా అంతర్గత శక్తి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది. కార్తీకంలో శరదృతువు పవిత్ర జలం అంశోదకంగా పిలువబడుతుంది. మానసిక, శారీరక రుగ్మతల్ని తొలగించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖ స్థానం పొందుతుంది. పైత్య ప్రకోపాలని తగ్గించేందుకు ఈ అంశోదక స్నానం ఇది అమృత తుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైనది. శరదృతువులోని పవిత్ర జలాన్ని అంశోదకం అంటారు. తులరాశి గతే సూర్య గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపిణ సంపూర్ణ భవేతద. సూర్యుడు తులరాశిలో ఉన్నప్పుడు గంగాదేవి అన్ని ప్రదేశాల్లో ద్రవరూపంలో ఉంటుంది. తులమాసంలో గోవు పాదమంత జల ప్రదేశంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉంటాడనేది పురాణ వచనం. సూర్యుడు తులరాశి యందు సంచారం చేసే కార్తీక మాసంలో నిత్యం ప్రాతకాలం నదీ స్నానం చేసే వారికి మహాపాతకాలు సైతం హరించబడతాయని ప్రతీతి. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహిస్తుండడం వల్ల ఆయుర్వేద గుణాలు ఉన్న నుదిటి యందు స్నానం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. నదిలో అనిర్వచనమైన విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం మరో యోగం. కొందరు ఉపవాసాన్ని రోజు మొత్తంలో ఒకసారి ఫలాన్ని స్వీకరించి ఏకభక్తంగా నిర్వహిస్తారు. మరికొందరు సక్తం చేస్తూ ఉంటారు. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. చాలా కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, ఏకాదులు, కార్తీక పౌర్ణమి రోజుల్లో ఉపవాస దీక్ష శరీరానికి మేలు చేస్తుంది. వనభోజనాలు అంతరార్థం పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉంటుందని చెప్పడానికి వృక్షో రక్షతి రక్షత అన్న నానుడు ప్రచారం చేసేందుకు పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంతఃసూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఉసిరికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు అసలు సిసలైన రాచమార్గాలు, పవిత్రమైన ఔషధ గుణాలతో కూడిన వృక్షాల క్రింద భోజనం చేయడం ద్వారా, ఈ వృక్షగాలిని పీల్చడం ద్వారా సూక్ష్మకృతమైన ఆ వృక్ష శక్తి మానవునికి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. సామూహికంగా భోజనాలు చేయడం వల్ల 10 మందిలో మెలిగే పద్ధతులు తెలుస్తాయి. ఎలా తినాలో, ఎలా తినకూడదో చెప్పక్కర్ లేకుండా తెలుస్తుంది.
భోజన భోజనకాలే హరినామ స్మరణ చేస్తారు. దీనివల్ల మనం స్వీకరించే పదార్థాలన్నీ భగవంతుని అనుగ్రహం నుంచి మరోమారు గుర్తు చేసినట్లవుతుంది. కార్తీ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి వనభోజనాలు చేసినట్లయితే ఇపహర స ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని పురాణ వచనం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వోజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.